వాక్కాయలు శుభ్రంగా కడిగి తుడుచుకొని తడి లేకుండా వాటిని సగానికి కట్ చేసి ఇలా గింజలను తీయాలి. తీసిన తర్వాత బాణలిలో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు ఎవరి టేస్ట్కి తగినట్టుగా వారు వేసుకుని వేయించుకోవాలి. అంటే తీసుకున్న వాక్కాయలను బట్టి కూడా ఉప్పు కారానికి తగినట్టుగా వేసుకోవాలన్నమాట. మిరపకాయలు వేగాక పచ్చి లేకుండా అదే నూనెలో వాక్కాయలను కట్ చేసిన ముక్కలు కూడా వేసి కొద్దిగా పచ్చివాసన పోయేదాకా మగ్గినట్టుగా వేయించాలి. కొద్దిగా ముక్క ఇలా మెత్తపడేదాకా వేయించిన తర్వాత జీలకర్ర, నచ్చితే వెల్లుల్లి వేసుకొని కొద్దిగా అదే నూనెలో నువ్వులు కూడా వేసి వేయించి గ్రైండ్ చేయటమే. చిటపటలాడేదాకా నువ్వులు కూడా అదే నూనెలో వేయించాలి, పచ్చివాసన పోయేదాకా. వేగిన నువ్వులు తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి పచ్చడి ఇలా తయారవుతుంది. ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ కొంచెం నూనె కాగిన తర్వాత ఇంగువ వేసేసి, కేవలం ఇంగువ పోపే చాలు. కావాలనుకుంటే శనగపప్పు, మినపప్పు, కరివేపాకు అన్నీ వేసి కూడా పోపు పెట్టుకోవచ్చు. ఎండుమిరపకాయలు అవి ఎవరిష్టం వారిది. దీనికి ఈ పులుపుకి వగరికి కొంచెం బెల్లం వేస్తే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. కానీ మా వాళ్ళు తీపి అస్సలు నచ్చరు, అందుకని నేను వేయలేదు. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు అంతే. ఇది పుల్లగా వగరుగా కొంచెం కారంగా మనం వేసుకునే దాన్ని బట్టి చాలా బాగుంటుంది. అన్నంలోకైనా బాగుంటుంది, ఇడ్లీ, దోశ వాటికైనా బాగుంటుంది. ఇలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని చూద్దామా టేస్ట్. ఆహా ఏమి రుచి అనరామై మరచి, రోజు తిన్నా మరి మోజే తీరనిది. కానీ రోజు రావు కదా, సీజన్ వచ్చినప్పుడే. ఇప్పుడు సీజనే కాబట్టి మీరు కూడా తెచ్చుకొని ట్రై చేస్తారా మరి? తినండి.